ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. నా పేరు ప్రసన్న కుమార్ అండి. సెక్షన్ ఆఫీసర్ హోమ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. ఈరోజు జరిగినటువంటి సెక్రటేరియట్ క్యాంటీన్ ఎలక్షన్స్లో నన్ను అఖండ విజయంతో గెలిపించిన మా సెక్రటేరియట్ ఉద్యోగులందరికీ మనసారా హృదయపూర్వకంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి, ఓటు వేయకుండా నన్ను వేరే రకంగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో నేను నా యొక్క హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తున్నానండి. నేను మా టీంతో కలిసి చాలా అద్భుతంగా వర్కౌట్ చేస్తామనేసి, ఏ సమస్యలున్నా సచివాలయం యొక్క క్యాంటీన్లో వాటన్నిటినీ తీరుస్తామనేసి మా సంఘం సభ్యులతోటి కలిసి మేము వాళ్ళ సహకారంతో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తాననేసి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. మరి ఒక్కసారి నాకు సహకరించినటువంటి సాయి లీల, తర్వాత నాకు సహకరించినటువంటి కామరాజ్ గారు, ప్రతి ఒక్క ఉద్యోగులకి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఉద్యోగులందరూ కూడా ఏకపక్షంగా ఈ టీంకి ఎట్లా గెలిపించారనుకోవచ్చు? నేను ఇండిపెండెంట్గా చేశానండి. నాకు కొంతమంది ఇతర పెద్దలు కూడా సహకరించారు. ఈ సందర్భంగా వారికి కూడా నా యొక్క థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. కానీ ఈ గట్టి ప్యానల్ను తట్టుకొని ఒక్కడనే నేను విజయం సాధించినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నేను ఆ టీం తోటి కలిసి సక్రమంగా పనిచేసుకుంటూ ఎంప్లాయీస్కు మంచి ఆరోగ్యకరమైనటువంటి భోజనాన్ని, ఇతర సదుపాయాలను ఏర్పాటు చేసుకుంటామనేసి మీ అందరికీ మరి ఒకసారి మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ టీవీ యాజమాన్యానికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హోరాహోరీగా జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ సచివాలయ క్యాంటీన్ కోఆపరేటివ్ లిమిటెడ్ ఎలక్షన్స్ ఏవైతున్నాయో అందులో మురళీకృష్ణ అప్సా మాజీ అధ్యక్షుడు, ఉప్పుటూరి మురళీకృష్ణకి సంబంధించినటువంటి ప్యానెల్, అదేవిధంగా రామకృష్ణకి సంబంధించినటువంటి టీము అందరూ కూడా ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో మురళీకృష్ణ గారు మనతో ఉన్నారు. మురళీకృష్ణ గారు, సార్ ఎట్లా ఉన్నారు? ఈరోజు విజయం సాధించారు. విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నా 35 సంవత్సరాల సర్వీస్లో ఈ విధంగా ప్యానల్స్ పెట్టి ఎప్పుడు కూడా రాలేదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రస్తుత అప్సా అధ్యక్షుడు ఒక కుతంత్ర రాజకీయాలు ఎంప్లాయీస్ తోటి మధ్యలో ఒక విభేదాలు సృష్టించి తన రాజకీయం పబ్బం గడుపుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నాల్లో భాగంగా కొంతమందిని, మాలో ఉన్న మిత్రులను కూడా విడదీసి ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి, ఆయన ఒక గ్రూపుగా ఏర్పడి కొన్ని రకరకాలుగా ఏదైనా ప్రస్తుత ప్రభుత్వానికి అప్రతిష్ట పాలు చేయాలి, ఉద్యోగస్తులు, సచివాలయ ఉద్యోగస్తులు ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు అనే ఒక కుట్రపూరితమైన ఆలోచనతో ఏ విధంగా అయినా పన్నాగాలు చేసి ఒక ప్యానెల్ నిలబెట్టి ఆ ప్యానెల్లో గెలిపించాలని చేశాడు. ఆ నేపథ్యంలో మేము కూడా ప్యానెల్గా ముందుకు రావడం జరిగింది. అది మాకు ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా, ఎందుకంటే మాతో ఉన్న మిత్రులను కూడా కొంతమందిని పక్కకు తీసుకెళ్ళి ఆయనగా కలిసి ఏదో మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి. ముఖ్యంగా ఇవాళ కనుక ఏదన్నా పొరపాటు జరిగి 1-2 ముక్కల క్యాండిడేట్స్ వాళ్ళ తరపున గెలిచినట్లయితే రేపొద్దున వార్తా పేపర్లో ఫస్ట్ పేజీలోనే, సాక్షి పేపర్లో ఫస్ట్ పేజీలోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా సచివాలయ ఉద్యోగులను హెడ్డింగ్ పెట్టి రాసేవాళ్ళు. ఆ పరిస్థితి రాకూడదని చెప్పి నేను గత 2 రోజులుగా అన్ని బ్లాకులు జరిగి సీనియర్ ఎంప్లాయీస్ అందరం కూడా వాళ్ళకి ఆ విషయం స్పష్టంగా చెప్పి, మనం ఎప్పుడైనా ఫ్రెండ్లీగా, ప్రభుత్వానికి ఫ్రెండ్లీగానే ఉండాలి, ఏ ప్రభుత్వమైనా ఫ్రెండ్లీగా ఉండాలి. కానీ అతను చేసింది ఒక పార్టీకి ఎఫిలియేట్ అయ్యి మన మీద ఒక మచ్చ తెచ్చాడు. ఆ మచ్చ పోగొట్టుకొని ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో మనం సచివాలయ ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వం వెన్నంటే ఉండాలి అనే ప్రయత్నంగా
ముందుకొచ్చి ఈ ప్రయత్నం చేయాల్సి వచ్చింది. ఆ ప్రయత్నంలో దిగ్విజయం. ఎందుకంటే ఎంప్లాయీస్ అందరూ కూడా తెలుసు అది అతని స్వార్థం కోసం చేస్తున్నాడు తప్పితే అతని మైలేజ్కి పార్టీల మైలేజ్ తప్పితే ఎంప్లాయీస్ వెల్ఫేర్ గురించి ఏ రోజున కూడా అతను ఆలోచించలేదు. అందువల్ల చేశాము. రేపు రాబోయే రోజుల్లో కూడా క్యాంటీన్లో పరిశుభ్రమైన వాతావరణంలో రాబోయే రోజుల్లో అందరూ కూడా మంచి ఆహారం కల్పించే ఏర్పాట్లు మా డైరెక్టర్లు అందరూ కూడా కృషి చేసి పనిచేసి శ్రమిస్తారని సంవత్సరం. ఇప్పుడు క్యాంటీన్ సభ్యుల్లో ఉన్నటువంటి 11 మంది డైరెక్టర్లో వన్ సైడ్గా ఆల్మోస్ట్ 10 మంది ఒక ఇండిపెండెంట్ కూడా గెలిచారు. ఈ తీర్పుని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటారు మనం? అంటే విషయం ఏంటంటే ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి అతను సొంత రాజకీయ లబ్ధి కోసం పనిచేశాడు తప్పితే ఏ రోజులు కూడా ఉద్యోగస్తుల తరపున పోరాటం చేయలే. ఆయన పైగా చేయకపోగా ఆయనకు సంబంధం లేని విషయాల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి గారిని నారా చంద్రబాబు నాయుడిని పేరు పెట్టి విమర్శించటం, అమరావతి రైతులను విమర్శించటం, హైకోర్టు జడ్జీలు మనకి రావాల్సిన ఏరియర్స్ ఇంట్రెస్ట్ తోటి ఇవ్వమంటే వాళ్ళని కామెంట్ చేయటం, ఈ విధంగా అతనికి ఉద్యోగ సంఘ నాయకుడిగా సంబంధం లేని విషయాలు ఎన్నో అతను చేశాడు. అవన్నీ కూడా ఉద్యోగస్తులు గమనించారు. ఏదైతే బీఆర్టీఎస్ రోడ్లో జరిగిన ఉద్యమం అందరికీ గుర్తు ఉంటుంది. అంతటి ఉద్యమాన్ని కూడా నీళ్లు చల్లి ఆపటంలో దాన్ని సఫలీకృతుడయ్యాడు. ఆ విధంగా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 డిఏలు పెండింగ్ ఉంటే గొడవ చేశాడు. ఈసారి చంద్రబాబు గారు గెలిస్తే డిఏలే రావు, శాలరీలే రావు అన్నాడు. కానీ సేమ్ ఆ గవర్నమెంట్ వచ్చినప్పుడు అదే పరిస్థితి జరిగింది. 5 డిఏలు రాలేదు, అవి ఎటుపోయినాయో తెలియదు. ఈ రోజుకి కూడా ఆ రోజున చంద్రబాబు గారు మాకు 43% ఫిట్మెంట్ ఇచ్చారు. ఎరియర్స్ ప్రతి ఎంప్లాయీకి కూడా ₹1,00,000 ఎరియర్స్ వచ్చినాయి. అవన్నీ కూడా ఆయన ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాకు చేసిన ఎన్నో మంచి కార్యక్రమాలు. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సచివాలయంలో ఆ రోజున సబ్సిడీ ఇచ్చారు. అదేవిధంగా క్యాంటీన్లో సచివాలయ ఎంప్లాయీస్కే కాకుండా అన్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా సబ్సిడీ ఇచ్చారు. ప్లస్ మంచి వాతావరణంలో క్యాంటీన్ నిర్మించారు. అన్ని రకాలుగా ఎంప్లాయీస్కి మేము అప్పుడు హైదరాబాద్ నుంచి తరలి వచ్చామని ఒక మంచి ఉద్దేశంతో ఏం అడిగితే ఆ రోజు చంద్రబాబు గారు ఇచ్చారు. జర్నలిస్టులకి అందరికి కూడా అకామిడేషన్ కానీ, బస్ పాసులు కానీ, స్పెషల్ ట్రైన్ కానీ, 10 lakhs లోన్ కానీ, ఒకటి కాదు అడిగిందే తడువుగా అన్నీ ఇచ్చారు. కానీ మరి 5 ఏళ్లలో ఆయన డిఏ ఇప్పించలేదు, రివర్స్ పిఆర్సీ ఇప్పించాడు. ఇంకా ఏదో చేశాను, అది చేశాను, ఇది చేశాను. అప్పుడు వాళ్ళు ఏం చేశారనేది మనం విమర్శించడం తప్పితే ఎంప్లాయీస్ వెల్ఫేర్గా అతను చేసింది ఏమీ లేదు. ఇప్పుడు సచివాలయ అధ్యక్షుడిగా, అప్సా అధ్యక్షుడిగా కూడా గతంలో కూడా మీరు 2 సార్లు పనిచేశారు. గతంలో ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేక సమస్యలు మీరు పరిష్కరించారు. కానీ ప్రస్తుతం ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి మేజర్ ఇష్యూ ఉంది. చాలామంది ఉద్యోగులు రిటైర్ అయిపోతున్నారు. అదేవిధంగా మీరు చెప్పినటువంటి డిఏ కావచ్చు, పిఆర్సీ కావచ్చు, ఇట్లాంటి అంశాల మీద సీఎం గారితో చర్చించే అవకాశం ఉందా? ఈ సమస్యలన్నీ ఇళ్ల స్థలాలు ప్రధానంగా ఇప్పుడు మెయిన్ మాకు అప్సా ఎలక్షన్ అనేది ఇప్పుడు జరగాలి. ఎందుకంటే జనరల్ బాడీ ఇష్యూలో మొన్న 400 మంది జనరల్ బాడీకి అటెండ్ అయితే 390 మంది అతను దిగిపోమన్నారు. కానీ ఆయన పదవే ముఖ్యం కాబట్టి పదవి పట్టుకొని వేలాడుతున్నాడు. కొత్త ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఇష్టం ఉన్నా లేకపోయినా వెళ్ళి బొకే ఇవ్వాలి, చీఫ్ సెక్రటరీకి ఇవ్వాలి, లేదు మంత్రికి ఇవ్వాలి, పొలిటికల్ సెక్రటరీ ఎవరిని కలిసే మొహం కూడా అతనికి లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎంప్లాయీస్కి ఆయన ఏం చేయగలుగుతాడు? ఇప్పటికైనా అతను తన తప్పు తెలుసుకొని రిజైన్ చేస్తే ఫ్రెష్గా అప్సా ఎలక్షన్స్ వస్తాయి. ఆ ఎలక్షన్స్లో కొత్త బాడీ వచ్చి ముఖ్యమంత్రి గారిని కలిసి సమస్యలన్నీ కూడా సానుకూలంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఈ ఇళ్ల స్థలాలకు సంబంధించి ఏం చేయాలంటారు ప్రధానంగా? ఇళ్ల స్థలాలు అంతకుముందులో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే జీవో ఇచ్చారు, రేటు కూడా ఫిక్స్ చేశారు. అన్నీ ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ ప్రయారిటీ రైతులకు అలాట్ చేసిన తర్వాత మా గురించి కూడా ఆలోచిస్తాం అని మేము భావిస్తున్నాం. ఓవరాల్గా క్యాంటీన్ వ్యవహారం క్యాంటీన్కి సంబంధించినటువంటి టీం ఎలా వర్క్ చేయబోతున్నారు ఆ రోజు? అంటే ఇప్పుడు గతంలో క్యాంటీన్ కూడా మోనోపలిగా జరిపారు. ఈ 5 సంవత్సరాల్లో జనరల్ బాడీ పెట్టలేదు. ఆడిట్ అండ్ అకౌంట్స్ కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారం ఎవ్రీ ఇయర్ ఆడిట్ మెంబర్కి తెలియజేయాలి లాభ నష్టాలు, అవి కూడా చెప్పలేదు, చేశారు. కానీ మేము ప్రతి సంవత్సరం జనరల్ బాడీ నిర్వహించి ఒక ఎంప్లాయీస్ వాళ్ళ ఉద్దేశాలకు అనుగుణంగా వాళ్ళకి ఏమేం కావాలో చూసి ఉన్న దాంట్లో సౌకర్యాలతో కూడిన అన్నీ ఏర్పాటు చేస్తాం. ఓవరాల్గా వన్ సైడ్ తీర్పు ఇచ్చినటువంటి సచివాలయ ఉద్యోగులకి ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళకి మరీ ధన్యవాదాలు. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి వాళ్ళు చూసి విసిగి వేసారిపోయారు ఇతని యొక్క పనులతోటి. కానీ మెయిన్ ఏంటంటే ఎంప్లాయీ వాళ్ళకి రావాల్సిన ₹10 గురించి ఆలోచిస్తాడు. అలాంటి డిఏ వస్తే బాగుంటుంది, లేదంటే పిఆర్సీలో ఒక 2% ఎక్కువ వస్తుంది. ఆ రోజు రాష్ట్రం అంత కష్టకాలంలో ఉన్నప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు 43% ఫిట్మెంట్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చారు? మేము గట్టిగా అడిగాము, సార్ తెలంగాణ నుంచి విభజన బయటకు వచ్చాము, ఇప్పుడు కనుక తెలంగాణ వాళ్ళకి 43 ఇచ్చి మాకు దానికన్నా తక్కువ ఇస్తే చూసారా మీ రాష్ట్రం
బైఫర్కేషన్ అవ్వగానే మీరు జీతాలు కూడా సరిగ్గా తీసుకోలేకపోయాను గేలి చేస్తారు. కాబట్టి మీరు మాకు ఈసారికి 43 ఇవ్వండి. మీరు నెక్స్ట్ టైం మళ్ళీ గెలిచినప్పుడు ఏదన్నా ఉన్నా కూడా మనం అప్పుడు మేము సహకారం చేస్తాం సార్ అంటే ఆయన రోజు ఎంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా 43% ఇచ్చి ఏరియర్స్ ప్రతి ఎంప్లాయీకి కూడా 70 నుంచి ₹1,00,000 వరకు వచ్చేట్టుగా కూడా చేయగలిగాం. ఈ రోజున డిఏ లేదు, ఎప్పుడు ఇస్తారో తెలియదు. 3 సంవత్సరాల తర్వాత ఏరియర్స్ ఇస్తారని జీవో ఇస్తారు. ఎంప్లాయీస్ కూడా మర్చిపోయారు అసలు డిఏ ఎప్పుడు వస్తుందని. అంత ముందులో ఏంటంటే 6 నెలలుగా లెక్కలు వేసుకునేవాళ్ళు డిఏ ఎంత వస్తుందని మర్చిపోయారు. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఏం చేశారంటే ఫస్ట్ తారీఖు జీతం వస్తే చాలు అనుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఇక డిఏ లేదు, పిఆర్సీ లేదేమని. అది చిన్న చిన్నగా రాష్ట్రం ఇప్పుడే కొత్తగా మన ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి నాయకులందరూ కూడా ముఖ్యమంత్రి గారిని కలవటం జరిగింది. బయట ఉన్నటువంటి సంఘ నాయకులందరూ కూడా జనవరి తర్వాత చిన్న చిన్నగా ఒక్కొక్క సమస్య తీరుస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇది ఉద్యోగుల సమస్యలు అయితే కూడా రానున్న రోజుల్లో పరిష్కరిస్తామని చెప్తున్నారు. అదేవిధంగా యువ నాయకుడిగా ఉన్నటువంటి రామకృష్ణ కూడా ఉన్నారు. సార్, ప్రధానంగా ఏమంటారు? మొత్తానికి వన్ సైడ్గా జరిగింది అనుకోవాలా ఎలక్షన్? ఏమనుకుంటారు? పూర్తిగా వన్ సైడ్గా జరిగింది. ముఖ్యంగా సచివాలయంలో ఫ్రెండ్లీ వాతావరణం అనేది పూర్తిగా దెబ్బతింది. కులాల వారీగా, మతాల వారీగా ఉద్యోగాలు విభజించి ఈ 5 సంవత్సరాలు ఏ ఇష్యూని కూడా ముందుకు తీసుకెళ్లకుండా ఉద్యోగులకి అనేక అవమానాలు గురి చేయడం జరిగింది. దానివల్ల ఏ బెనిఫిట్ కూడా ఉద్యోగులకు రావడం జరిగింది. ఏ ఒక్క రోజు కూడా ఉద్యోగస్తుల తరపున ఇది రాలేదని ప్రభుత్వాన్ని అడిగిన పరిస్థితే లేదు. ఒకటి క్యాంటీన్ బైలాస్ ప్రకారం ఎవ్రీ ఇయర్ జనరల్ బాడీ కండక్ట్ చేసి ఆడిటెడ్ అకౌంట్స్ని అప్రూవల్ తీసుకోవాలి, అది సొసైటీకి సబ్మిట్ చేయాలని కనీసం తెలిసి కూడా 5 సంవత్సరాలు ఏ ఒక్క రోజు ఒక జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేయలేదు. ఏం అవకతవకలు జరిగినా తెలియదు, ఎంత డబ్బులు వచ్చినాయో తెలియదు, ఎంత ఖర్చు అయినా తెలియదు. ఇవన్నీ బయటకు తీస్తాం. దానివల్లే అది బయటకు వస్తున్న ఉద్దేశంతోనే ఈరోజు ఆయన ప్యానల్ పెట్టి దానికి కొంతమందిని యాడ్ చేసుకొని గందరగోళం సృష్టించడం జరిగింది. ఈ అవకతవకలన్నీ బయటకు తీసుకొస్తారు. కొత్త బాడీ ఓన్లీ ఉద్యోగుల అభిప్రాయాలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు ముందుకు సాగాలని, అందరినీ కలుపుకెళ్ళి ఉద్యోగుల సమస్యలు ఎలా ఉన్నాయని వాళ్ళ నుంచే ఫీడ్బ్యాక్ తీసుకొని ముందుకు జరగాలని మేము కోరుకుంటాం. సార్, ఇప్పుడు సచివాలయంలో ఉన్నటువంటి కొంతమంది ఉద్యోగులు అవుట్డోర్లో ఎక్కడో పార్టీ చేసుకుంటే మీరే వాంటెడ్గా పోలీసులకు పట్టించారని కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. మీరేమంటారు? పార్టీ ఎవరు పెట్టారు, పార్టీకి ఎవరు వెళ్ళారు అనేది కూడా కనీసం ఇమ్మిత జ్ఞానం లేకుండా ఆయనే వీడియోలు తీసుకొని ఆయనే మీడియాలో ప్రచారం చేసుకొని ఇలా చేయడం జరిగింది. ఆయన పార్టీకి పిలిచినప్పుడు మేము వెళ్ళామా? కనీసం ఉద్యోగులను బలిపశువులు చేస్తున్న కనీసం ఆలోచించాడా? కనీసం ఉద్యోగుల్ని అరెస్ట్ చేసే పరిస్థితుల్లో మేమే కనీసం గవర్నమెంట్తో మాట్లాడి ఉద్యోగస్తులకు ఇలాంటి పరిస్థితి ఉందండి, కనీసం ఇలా తెలియకుండా వెళ్ళారు, మీరు కొద్దిగా వాళ్ళని అరెస్ట్ చేయకుండా చూడడం మేమే మాట్లాడి జరిపడం జరిగింది. ఆయన మీటింగ్ పెట్టినప్పుడు ఎవరైనా కానీ మా తరపున ఇల్లుంటే ఎవరు తీస్తారు వీడియో? కనీసం ఇమ్మిత జ్ఞానం అనేది లేకుండా మాట్లాడాడు. కానీ ఓన్లీ పొలిటిసైజ్ చేయడం తప్ప ఇష్యూని ఇంకా ఏ ఇష్యూ లేదు. వాళ్ళ పార్టీకి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు పిలుచుకున్నాడు, అనౌన్స్ చేసుకున్నాడు. అక్కడికి మేము వెళ్ళి వీడియో ఎలా తీయగలుగుతాం? ఆయన వీడియో తీసుకొని మాకింత స్ట్రెంత్ ఉందని చూపించడానికి మీడియాకు పంపించుకున్నాడు. ఆ మీడియా ద్వారా ఇతర ఫ్రెండ్స్ ద్వారా అలా అందరికీ సర్క్యులేట్ అయింది. దాన్ని మేమేదో చేసినట్టు మా మీద భూతద్దంలా చూపించి ఎలక్షన్ని నడపాలని చూశాడు. ఇదే పంతు ఉద్యోగులనే వాళ్ళని పక్కన పెట్టి, సమస్యలనే పక్కన పెట్టి ఓన్లీ ఒక రాజకీయ క్రీడ, కులాలు, వర్గాలు, ప్రాంతాలు, సెక్రటేరియట్ని నిలువురా చీల్చారు. ఇవి మేము రానున్న కాలంలో ఉద్యోగస్తుల నుంచి ముందు దీని నుంచి బయటపడించాలి. అందరిని ఒక ఏకతాటి మీద తేవాలి. తెచ్చిన తర్వాత మాత్రమే ఏదైనా కానీ ప్రభుత్వంతో పోరాటానికి మనకి ఈజీ అవుతుంది. నేను ఉద్యోగస్తులను కూడా కోరుకునేది ఒకటే, ఇక్కడ కులాలు లేదు, మతాలు లేదు, ప్రాంతాలు లేదు, అందరం సచివాలయ ఉద్యోగులం అనేది ఒక గుర్తింపు అనేది తీసుకురాకపోతే ఇంకా పోను ఇంకా భయంకర పరిస్థితి ఉంటుంది. అందరూ ఉద్యోగస్తులు మేము చేసే పోరాటంలో కలిసి రావాలని, ముందుకు సాగాలని, మనకు రావాల్సిన బెనిఫిట్స్ సాధించుకోవడం అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాం. రైట్ సార్. డైరెక్టర్ మేడం, మీరు చెప్పండి, మీరేం చేయదలుచుకున్నారు? మహిళలకు సంబంధించి క్యాంటీన్లో ఎటువంటి ఏర్పాట్లు చేయాలి? నా పేరు పద్మజ. డైరెక్టర్గా గెలిపించిన నా సహచర ఉద్యోగులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే క్యాంటీన్లో అందరి డైరెక్టర్లతో కలిసి రుచికరమైన, శుచికరమైన పోషకాహారాన్ని అందించడానికి కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. నేను పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మీరు చెప్పండి మేడం, మీరు ఏ డిపార్ట్మెంట్, ఏం చెప్పదలుచుకున్నారు, మీరు ఏం చేయదలుచుకున్నారు? ఇలా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. నేను ఇక్కడ ఈరోజు ఉన్నానంటే ఇంతమంది సపోర్ట్ తోటి ఇక్కడ నుంచి ఉన్నాను. నాకు ప్రతి ఒక్కరూ చాలా ప్రోత్సాహం అందించారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడ ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కొక్క సమస్య విన్నాను క్యాంటీన్ గురించి. వీటన్నిటికీ అందరి సహకారంతో నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్తున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా మీరు చెప్పండి సార్, మీరు ఏం చేయదలుచుకున్నారు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మొట్టమొదటిగా
నన్ను గెలిపించినటువంటి సచివాలయ ఉద్యోగులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు సపోర్ట్ చేసింది ఎక్కువ మంది మహిళలే, మహిళా శాతం ఎక్కువ మంది నాకు ఓట్లు వేశారు. అలాగే జెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళంతా ఓటు వేసి నా విజయానికి దోహదపడ్డారు. వీరందరికీ థ్యాంక్స్. మేము ప్రతి ఒక్క డైరెక్టర్లం అందరం కలిసి చర్చించుకొని ఉన్న లోపాలు సచివాలయ సెక్రటేరియట్లో మన క్యాంటీన్లో ఉన్నటువంటి ఆహార నాణ్యతను పెంపొందించేదానికి మా సభ్యులు మా సంఘం కృషి చేస్తుందనేసి మరీ విన్నవించుకుంటూ నన్ను మరొకసారి గెలిపించినటువంటి మా తోటి ఉద్యోగస్తులందరికీ నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. సార్ మీరు చెప్పండి సార్, మీ పేరు చెప్పండి. మీరు నమస్కారం అండి. నా పేరు దుర్గాప్రసాద్, మెడికల్ అండ్ హెల్త్లో సెక్షన్ ఆఫీసర్ అండి. నేను ఈరోజు ఈ విజయం ఉద్యోగుల విజయం, మా విజయం కాదు, ఉద్యోగుల విజయం. ఈ విజయం వెనకాల మా మురళీకృష్ణ గారు, రామకృష్ణ గారు ఆధ్వర్యంలో మేమంతా 11 మంది గెలవటం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మా గెలుపు కారణమైనటువంటి మా సహచర ఉద్యోగులు, అదేవిధంగా మా అధికారులు అందరూ కూడా మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని గెలిపించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. ఎప్పటికీ సదా రుణపడి ఉంటాము. ఇది మా విజయము, ఇది ప్రభుత్వ విజయము, ప్రజల విజయం, మా ఉద్యోగుల విజయం అని 1కి 100 సార్లు చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? నా పేరు ఆనందరావు అండి, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వైఐటీసీ డిపార్ట్మెంట్. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వైఐటీసీ డిపార్ట్మెంట్. నన్ను క్యాంటీన్కి కోఆపరేటివ్ ఎలక్షన్లో డైరెక్ట్గా గెలిపించిన ఉద్యోగులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముందుగా మా మురళీకృష్ణ సార్కి, రామకృష్ణ సార్కి ముందుండి మమ్మల్ని నడిపించి ఈ విజయానికి కారకులైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఖచ్చితంగా క్యాంటీన్ని మేము హామీలు ఇచ్చామో ఆ హామీలు నిలబెట్టడానికి ప్రయత్నిస్తాము. అలాగే ఉద్యోగులతో కలిసి క్యాంటీన్లో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఇంతకన్నా మెరుగ్గా చేయాలని మేము కోరుకొని ఈ ప్యానెల్లోకి వచ్చాము. డైరెక్ట్గా అదే విధానంతో గెలిచాము. ఖచ్చితంగా ఉద్యోగులకు అదే విధంగా ఉండేటే ట్రై చేస్తాము. గత 5 ఏళ్ళు మనం ఏ విధంగా అయితే నష్టపోయామో మనందరికీ తెలుసు. ఉద్యోగులు మళ్ళీ మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో మళ్ళీ మనకు స్వర్ణయుగం వస్తుంది. స్వర్ణయుగం వచ్చింది. ఈ రోజుతోటే ఇది కంటిన్యూ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నా పేరు మురళీ కిషోర్ అండి, సెక్షన్ ఆఫీసర్ టీఆర్ఎండ్బి డిపార్ట్మెంటు. మమ్మల్ని గెలిపించిన ఉద్యోగులందరికీ ధన్యవాదాలు. ఉద్యోగులు ఒక్క అవకాశం కోసం ఎదురు చూశారు ఈ 5 ఏళ్లలో. ఇప్పుడు అవకాశం వచ్చింది కదా, అవకాశాన్ని నిరూపించారు. ఉద్యోగులంతా ఎంత ఏకతాటిపై ఉన్నారనేది ఈ అవకాశం చూసే నేర్చుకుంటారు అందరు కూడా. ధన్యవాదాలండి ఉద్యోగులందరికీ. సంతోషం. మేడం రండి, మీరు రండి. మీరు కూడా సీనియర్ మెంబర్లుగా రండి. మీరు సచివాలయ సీనియర్ మెంబర్స్ ఉన్నారు. మహిళ సీనియర్స్గా మాట్లాడండి. డైరెక్టర్లు మాట్లాడతారు, మీరు మాట్లాడండి. గత 5 సంవత్సరాల నుంచి మీరు చూస్తూ ఉన్నారు. నేను లాస్ట్ అప్సాలో వైస్ ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేసి నేను పనిచేసినాను. కానీ ఆ బాడీలో నేను ఎలా పనిచేశాను అన్నది నాకే తెలుసు. గవర్నమెంట్కి అగనెస్ట్గా అంటే గవర్నమెంట్ ఎంప్లాయీకి వెల్ఫేర్ గురించి నేను ఆలోచన చేసేదాన్ని. కానీ అలా కాదు. తను అంటే ఆప్సా ప్రెసిడెంట్గా ఉన్న వెంకటరామరెడ్డి గారు అనుక్షణము మాకు అడ్డుకుంటూ వచ్చేవాడు అనమాట. మేమంతా ఎంప్లాయీస్ వెల్ఫేర్ గురించి ఆలోచన చేస్తూ ఒక సీనియర్ మెంబర్గా ఎంప్లాయీస్కి ఏం కావాలి అనేది దాని గురించి ఆలోచన చేసాము. కానీ మాకు ఎవ్రీ మినిట్ అడ్డే వచ్చాడే కానీ నిజంగా ఒక తన ఓన్ బెనిఫిట్ చూసుకున్నాడు కానీ ఎంప్లాయీస్ బెనిఫిట్ అయితే చూడలేదు. ఈవెన్ దో మేము ప్రమోషన్లు ఇప్పించిన చాలా చేసామన్నారు కానీ మేము మా మనసులకు తెలుసు మేము ఎంత నష్టపోయామని తెలుసు. ఇప్పుడు 60 సంవత్సరాలు వస్తుంది. ప్రమోషన్స్ విషయంలో మాత్రం మాకు చాలా అన్యాయం జరిగింది. మా గవర్నమెంట్ మేము ఏమైనా చేస్తామా అని అన్నవాళ్ళు వాళ్ళ గవర్నమెంట్ ఉండి కూడా ప్రమోషన్లు ఇచ్చి చాలా పోస్టులు తెచ్చినారు. కానీ దాన్ని ఏ విధంగా వినియోగించినారు అన్నది సెక్రటరియట్ ఎంప్లాయీస్కి ప్రతి ఒక్కరికి తెలుసు. 50 మందికి ఒకే జీవోలో ఇచ్చి మమ్మల్ని అందరినీ మళ్ళీ రివర్షన్స్ ఇప్పించి 1 సంవత్సరం 10 నెలలు అవుతుంది. మేము ఇంకా ఎస్ఓ జీతం తీసుకుంటూ ఏఎస్ వర్క్ చేస్తున్నాము. అధికమైన బడ్డంతో మేము పని చేస్తూ ఉన్నాము. పని భారం విపరీతంగా పెరిగింది. కానీ మాకైతే ఒక్క పని చేయలేదు. ఈ విధంగా ఉంది కాబట్టి మీరు ఎలక్షన్స్ కన్నా పోయి కొత్త గవర్నమెంట్ కొత్త బాడీ అయినా వస్తే వాళ్ళన్నా చేస్తారు అన్న ఉద్దేశంతో మేము అడగడం జరిగింది. అందుకు నాకు పదవే ముఖ్యం కానీ నేను రిజైన్ చేయను, నేను ఎలక్షన్కి పోను అని జనరల్ బాడీ మీటింగ్లో ఓపెన్గా చెప్పినాడు. అందుకు మాత్రం మాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే రిటైర్మెంట్ ఇప్పుడు మా 50 మందిలో 3 రిటైర్ అయిపోయినారు, ఒకరు చనిపోయారు, ఇంకా 29 మంది మాత్రమే ఉన్నారనమాట.
33 మందిలో. కానీ ఇలాంటి వ్యవహారాలు ఉన్నాయి. కానీ ఒక డిఏ లేదు, ఒక పిఆర్సీ విషయం మాట్లాడింది కమిటీ వేసిందే లేదు. చాలా చాలా ప్రాబ్లమ్స్ మేము ఎదుర్కొన్నాము. కాబట్టి ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ మేము బాధలు భరించాం. కాబట్టి ఈ క్యాంటీన్ ఎలక్షన్లో మేము అంతా ఏం చేసామంటే అందరం కలిసేసి ఒక యూనిటీగా మేము ముందుకు వచ్చాము, మేము గెలిపించుకున్నాము. కాబట్టి ఈ గెలుపు నిజంగా మా అందరిది, మా ఎంప్లాయీస్ అందరిది. ఇంకొకటి రాబోయే ఎలక్షన్లో కూడా ఈ గెలుపుని ఈ విధంగానే తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాం.